నమస్తే అండి. మీ పేరు? సురేష్ అండి. తాటిపనేని సురేష్. మా తుళ్ళూరు గ్రామం అండి. రాజధాని గ్రామంలో తుళ్ళూరు గ్రామం అండి. సార్, మరి కూటమి ప్రభుత్వం 6 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మరి ప్రస్తుతం అమరావతి పరిస్థితి ఏంటి? ఇక్కడ అభివృద్ధి పనులు ఏమన్నా జరుగుతున్నాయా? అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. కూటమి ప్రభుత్వం జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన రాకముందే ఇక్కడ మరి కంప పీకమని చెప్పి ఆయన అధికారులందరికీ చెప్పడం వలన కంప మొత్తం పీకేశారండి. ఇప్పుడు మరి అన్ని ప్రాంతాల్లో కూడా పనులు అయితే జరుగుతున్నాయి. మరి గత చట్ట ప్రకారం ఏదైనా చేయాలి కాబట్టి కూటమి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కాబట్టి వాళ్ళు ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ వేశారు. గత గవర్నమెంట్ వేసిన 3 రాజధానులకి వ్యతిరేకంగా మేము ఏకైక రాజధానిగా అమరావతిని ఒప్పుకుంటున్నాం, అమరావతిని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఒప్పుకున్నట్టుగా వాళ్ళకి సుప్రీంకోర్టులో కూడా మరి అఫిడవిట్ వేసి ఉన్నారు. మరి అట్లాగే ఇక్కడ కూడా మరి గత గవర్నమెంట్లో మరి 2014 నుంచి 19 వరకు ఏ టెండర్లు అయితే పిలిచి ఉన్నాయో మరి ఆ కంపెనీ వాళ్ళు పిలవాలంటే పిలిస్తే వాళ్ళు మాకు గత టెండర్లో ఇంకా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నామండి. మరి గవర్నమెంట్ తరఫున ఆ డబ్బులు కూడా ఇచ్చేసి క్లియర్ చేసి మరి ఆ రేట్ల ప్రకారం అయితే మేము ఇప్పుడు చేయలేము, కొత్తగా మరి రేట్లు పెరిగినాయి కాబట్టి మరి ఆ రేట్ల ప్రకారం టెండర్లు పిలిస్తే మేము పనులు చేస్తామని వాళ్ళు చెప్పిన మీదట గత గవర్నమెంట్ వారు ఆ గవర్నమెంట్లో ఉన్న టెండర్లన్నీ రద్దు చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలన్నీ ఇచ్చేసి కొత్తగా టెండర్లు పిలిచి రేపు జనవరిలో పనులు మొదలు పెడుతున్నారండి. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఏరియాల్లో పనులు మొదలైపోయినాయి. సిఆర్డీఏ బిల్డింగు మరి మోడల్ చేస్తున్నారు, రీమోడల్ చేస్తున్నారు. మరి చిన్న చిన్న రోడ్లు కూడా వేస్తున్నారు. విట్కి కానీ ఎస్ఆర్ఎంకి కానీ వాళ్ళకు కూడా రోడ్లు వేసి అప్పచెప్తున్నారు. మరి కొన్ని ఏరియాలో లైట్లు కూడా పెడుతున్నారు. మరి అభివృద్ధి పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా జనవరి నుంచి అయితే ఇంకా మామూలుగా జరగండి. దాదాపు 50,000 మంది బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మరి ఉద్యోగాలు చేసుకొని మరి వాళ్ళ ఉపాధి కల్పన చేసుకోవడానికి కానీ మరి మా 29 గ్రామాల్లో కూడా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఏ పనులు ఎవరైతే చేయగలరో వారందరికీ కూడా శిక్షణ ఇచ్చి మరి ఎక్కడెక్కడైతే ఈ మానవ వనరులు అవసరం అవుతాయో వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు ఇచ్చి పనులు చేపట్టడానికి అన్ని కార్యక్రమాలు కూడా మరి రెడీ చేసుకుంటున్నారు. అట్లాగే మరి ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ వివిధ బ్యాంకుల నుంచి కానీ మరి కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి వాళ్ళ సపోర్ట్తో మన గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి మరి అక్కడి నుంచి కూడా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి అమరావతిని అయితే పరుగులు పెట్టదలుచుకున్నారు. జనవరి నుంచి మాత్రం పనులు దేదీప్యమానంగా 24 గంటలు కూడా జరిగేటట్టుగా పథకాలు అయితే రచిస్తున్నారండి ఈ గవర్నమెంట్ వారు. మాకు చాలా సంతోషంగా ఉంది అమరావతి రైతుల తరఫున. ముఖ్యంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ప్రాంతమైన వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అక్కడే శాశ్వతంగా తన ఇంటిని కూడా నిర్మించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతానికి కానీ అలాగే రాష్ట్రానికి కానీ ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతానికి కానీ ఏ విధమైన వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందంటారు? చాలా మాకు నమ్మకం కలిగిందండి. ఇప్పుడు బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇల్లు కట్టుకోలేదని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చెప్పి ఉన్నారండి. ఆయన ఏం చెప్పారంటే నేను ముందు అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పి గతంలో చెప్పి ఉన్నారు. అయినా కానీ ఇప్పుడు మరి వచ్చే ఇన్వెస్టర్లో కానీ మరి ఇక్కడ అమరావతి రైతుల్లో కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ఆత్మస్థైర్యం కలిగించడం కోసం మరి ఇక్కడ వెలగపూడి గ్రామంలో రెవెన్యూలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అది కూడా చట్ట ప్రకారం కొనుగోలు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లాగా మరి గవర్నమెంట్ డబ్బులు పెట్టి ఆయన పనులు చేయించుకోకుండా ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయన కొనుక్కొని ఇక్కడే నిర్మాణాలు మొదలు పెడుతున్నారంటున్నారు. మరి సాయిల్ టెస్టులు కూడా మొదలు పెట్టారంట. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఇన్వెస్టర్లకు కూడా అమరావతిలో పెట్టుబడులు పెడితే మన పెట్టుబడులు సేఫు. భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే అమరావతి రాజధాని కదిలించలేని విధంగా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ భారతదేశంలో ఉన్న ఇన్వెస్టర్లకు కానీ ఇది ఒక మంచి సందేశంగా మేము భావిస్తున్నామండి. ఏంటి సార్ అసలు అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారా కూటమి పాలన పట్ల? చాలా సంతోషంగా ఉన్నామండి. అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే గత 5 సంవత్సరాలుగా కూడా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయండి. అన్ని వ్యవస్థలు కూడా మరి అవినీతికి అలవాటు పడిపోయి మరి వాళ్ళు 30 సంవత్సరాలు మేమే పరిపాలిస్తాము, భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి రాడు, మరి మేము చెప్పినట్టే మరి మాకు ఏ పని అయితే చేసి పెట్టాలి అది చట్ట విరుద్ధమైనా సరే చేయాల్సిందే అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వాళ్ళు ఇష్టారాజ్యంగా పనులు చేసుకున్నారండి. మరి ఇప్పుడు ఆ అధికారులందరూ కూడా మరి అదే పద్ధతికి అలవాటు పడిపోయి ఇంకా మరి మానసికంగా చట్టబద్ధ పరిపాలనలోకి రాకుండా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసి ఉన్నారో అదే దాంట్లో ఉన్నారు. ఇంకా మరి వాళ్ళందరినీ కూడా సరి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అవన్నీ కూడా సరవుతున్నాయి. ఇంకొక 2-3 నెలల్లోనే అన్నీ సెట్ అయిపోతాయి. జనవరి నుంచి కూడా పోలవరం కానీ మరి అమరావతి కానీ మరి పరుగులు పెడతా దాదాపు 3 సంవత్సరాలు వాళ్ళు టైం నిర్ణయించుకున్నారు. ఈ 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తూ ఉంటున్నారు. మాకు కూడా నమ్మకం ఉందండి. మరి ఇన్వెస్టర్లకు కూడా మరి ఇదంతా గమనించి మరి అందరూ ప్రజలు కూడా మరి మేము దేనికైతే ఏ కోరిక కోసం అయితే అమరావతి భూములు రాష్ట్రానికి ఇచ్చామో మరి ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మీరు కూడా వచ్చి మాతో పాటు కలిసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ మరి భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ ఇక్కడ కొత్త నగరం కడుతున్నారు కాబట్టి అందరూ వచ్చి ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మీకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో చేయాలని కోరుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.